కర్నూలు జిల్లాలోని ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేశారు. 16 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాగా ఏర్పాటు చేయాలని 16 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా విభజనతో భాగంగా ఆదోని నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద హరివాణంను ప్రభుత్వం మండలంగా జారీ చేయడాన్ని పలు గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెద్ద హరివాణం వద్దు, ఆదోని ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆదోనికి దగ్గరగా ఉన్నప్పటికీ తమ గ్రామాలను పెద్ద హరివాణంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకత ఏర్పడింది. ఆందోళన కారణంగా రోడ్డుకి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పదకొండు రోజుల నుంచి దీక్షలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం. ఈ 16 గ్రామాల గురించి ఒక్కసారైనా నోరుపి 11 రోజు ధర్నాలు చేస్తూనే ఉంటే కనీసం పాలకులు ఏం చేస్తున్నారు? ఓటు అడగక మాత్రమే విలేజ్కి వస్తారా? అంటే సమస్యలు పట్టువా? 16 గ్రామాల్లో రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే కనీసం పాలకులు ఏం చేస్తున్నారు? స్థానిక సమస్యలను బహిష్కరించడానికి రెడీగా ఉంటామని మాత్రం హెచ్చరిస్తున్నాము అధికారులని ప్లస్ పాలకులకి. ఆ పెద్ద హరివాణం మండలం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేసినారు. కానీ మంచిదే, పెద్ద హరివాణం మండలం అడగడం తప్పులేదు, వాళ్ళు మండలం చేయాలని కోరుకోవడం కూడా తప్పులేదు. కానీ ఇక్కడ చిన్నగా ఒక తప్పిదం జరిగింది అనమాట. ఏం జరిగిందంటే అనుకోకున్నట్లు కొన్ని గ్రామాలని దీంట్లోనే కలిపి అందరికి ఇబ్బంది పూరితంగా కలిగింది. కాబట్టి ఈ రోజు 16 గ్రామాల వాళ్ళు ఇక్కడ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. పెద్ద హరివాణం అనేది వాళ్ళు సొంతంగా ఇండివిజువల్ పెద్ద హరివాణం ఒక్కటే చేసుకుంటే కూడా 16 గ్రామాల తీర్మానం ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. ఇంకా ఒకటి ఏమంటే సంతేకుడ్లూరులో కూడా నిన్న మొన్న వాళ్ళకి తగవు పెట్టేదానికి కూడా ప్రయత్నం చేశారు. ఇది కరెక్ట్, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సంతేకుడ్లూరులో పక్కన ఊరైనా కూడా అది ఇటుకాలలో రోజు 500, 200, 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ రోజే చెక్ పోస్ట్. రేపు మండలం అయిందనుకో ఇంకా దాని తీవ్రత పెంచుతారు. అందుకోసం మేము పెద్ద హరివాణం కూడా మేము వ్యతిరేకత కాదు. కాబట్టి మీ పెద్ద హరివాణం సొంతంగా మీరు మండలం తెచ్చుకున్నా మిగిలిన మా గ్రామాలన్నీ కూడా ఆదోళనలో మేము కలుస్తామని కూడా ముక్త